ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. గట్టిగా చెబుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా వినండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. పేజీ నంబర్ 34, కొత్త నిబంధన రాబడిన పుస్తకము మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్యముతో దేవుడు మరి నీతో నాతో మనందరితో మాట్లాడులాగున చిన్న ప్రార్థన. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి గుదేవా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా మహిమ పొందారని నమ్ముచున్నాం, ఆరాధన ద్వారా సాక్ష్యాల ద్వారా మహిమ పొందారని నమ్ముచున్నామయ్యా. నీ దాసుని నలుపుణ్య భాగ్యాన్ని నిలబడటానికి యోగ్యత అర్హత లేనంటి వాడిని నన్ను ఏర్పరచుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో నా తండ్రి, నా నోటికి మీరు బోరుగా ఉండి ఇక్కడ చేరికూడి వచ్చిన బిడ్డలకును, లైవ్ ద్వారా ఉంటున్న బిడ్డలకును, మైకు యంత్ర ద్వారా ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు తండ్రి వినగల చెవులను, గ్రహించగల మనసులు మా అందరికి మీరు దయచేయండి దేవా. ఇంకా రాలేక ఏ ఆటంకాలు ఆగిన బిడ్డలు ఉన్నారో వారికి ఉన్న ఆటంకాలు మీరు తొలగించి సన్నిధికి నడిపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీరందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు మరి కొత్త నిబంధన గ్రంథంలో మనకు పరిచయం అవుతారు. ఏ గ్రంథములో? క్రొత్త నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన యెహోవా దేవుడు మన పితరులతో మాట్లాడిన అనుభవాలను, వారి ప్రత్యేకతలను, పరిశుద్ధతలను, వారి కట్టడలను, ధర్మశాస్త్ర విధులను అవన్నీ కూడా మనము పాత నిబంధనలో చూడగలుగుతాం. అదే రీతిగా కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికల్లా సాక్షాత్ యేసుక్రీస్తువే అనగా యెహోవాయే దేవుడే, ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడనేసి లేఖనాల ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నారు, మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ కొత్త నిబంధన గ్రంథములో ఈ యేసుక్రీస్తు వారి పుట్టుక, ఆయన ఎలా జన్మించాడు, ఎలా వచ్చాడు, ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు, అని రాడగల కారణాలు ఏంటి అనేసి కొన్ని విషయాలు మనము మరి మత్తయి సువార్త నుంచి చూస్తే ఆయన ప్రత్యక్షతలు, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన మహత్య కార్యములు ఇవన్నీ కూడా కొత్త నిబంధన గ్రంథములో కనబడతాయి. కుంటివారు చూచుట, కుంటివారు నడుచుట, వినికిడి లేని వారు వెన్నుట, ఏవండి చంద్ర రోగులు బాగుపడుతా, కుష్టి వాళ్ళు బాగుపడతాం, చాంద్ర రోగ వాళ్ళు బాగుపడతాం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకరకాల జాతుల వారు ఏం అంటే దయ్యబుద్ధి బాధపడుతున్న వారిని, అసమాధానంతో ఉన్న కుటుంబాలను, ఆ ఐక్యత లేని కుటుంబాలను, ప్రేమ లేని కుటుంబాలను దేవుడు మరి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన తర్వాత అందరి జీవితాలలో వెలుగును నింపాడు. దేవునికి స్తోత్రం. చీకటి గల బ్రతుకులలో వెలుగును నింపి అందరిని ఉత్తేజపరిచి అందరి నోట ఆనంద బాష్పాలను దేవుడు నింపిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన చెప్పిన మాటలలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు పలికిన మాటలలో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మన టాపిక్ ఏంటయ్యా అంటే, అనగా మన అంశం ఏంటయ్యా అంటే, యేసు పలికిన 7 జాగ్రత్తలు. చెప్పండి. యేసు ప్రభువారు మనకు కోసము పలికిన 7 జాగ్రత్తలు.
7 జాగ్రత్తలు, 7 మాటలు కాదు. అర్థమవుతుందా? సిలువలో పలికిన 7 మాటలు వేరు, ఇప్పుడు మనం వినబోతున్న మాటలు వేరు. సమయాన్ని చిత్తం ప్రకారముగా కొద్ది మాటలు మనం విందాం. ప్రభు చిత్తమైతే సమయము అంతకు మించి వెళుతుంటే మనం మరొక వారములో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి యేసు పలికిన, యేసు చెప్పిన, ఏవండి యేసు చెప్పిన 7 జాగ్రత్తలు చెప్పండి. మన అంశం ఏంటి? యేసు చెప్పిన 7 మాటలు కాదు, 7 జాగ్రత్తలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త ఎందుకు చెప్పండి? జాగ్రత్తలు ఎందుకు చెప్పండి? జాగ్రత్తలు ఎందుకు? 1 పడిపోకుండా. ఇంకా చెప్పండి, జాగ్రత్తలు ఎందుకు చెబుతారు? అమ్మా సంతోషం గారు, జాగ్రత్తలు ఎందుకు చెబుతారు చెప్పాలి. ఇడున్నారా? జాగ్రత్తలు ఎందుకు చెబుతారు? నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఆ రోడ్డు సరైనది కాదు, నువ్వు వెళ్ళే మార్గము సరైనది కాదు, చూసుకొని అటు ఇటు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు. లేదా వాహనం తోలుతున్న వ్యక్తిని జాగ్రత్తగా తోలు, ఎందుకంటే నువ్వు మంచిగా వెళ్ళిన ఎదుటి వచ్చేవాడు మాత్రం మంచిగా రావట్లేదు, అందుకని నువ్వు ఎలా వెళ్ళు? జాగ్రత్తగా వెళ్ళు. లేదా నీ బిడ్డలు ప్రయాణం చేస్తున్నారు అనుకో, ఏం చెబుతావు? అమ్మా జాగ్రత్తగా వెళ్ళి నాకు వెళ్ళంగానే ఏం చెయ్యి? ఫోన్ చేయి. అప్పుడు నీకు మనసు ఏం కలిగిద్ది? నిబ్బరం కలిగిద్ది. అమ్మో నా పిల్ల చేరవలసిన గమ్యాన్ని వెళ్ళింది, క్షేమంగా ఉందనేసి నువ్వు ఎలా ఉంటావు? సమాధానముతో, మనశ్శాంతితో ఉంటావు. అదే వారు వెళ్ళే మార్గాల్లో కానీ ఫోన్ చేయకపోతే నువ్వు ఎక్కడే ఉంటావుగా, నీ మనసు మొత్తం అక్కడే ఉండదు. అమ్మో నా పిల్ల వెళ్ళిందో లేదో, నా కొడుకు వెళ్ళాడో లేదో అనేసి భయముతోనే ఏం చేస్తూ ఉంటావు? నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ అని వస్తుంటే అమ్మో ఏమైంది ఏమైందని కంగారంలో, ఆవేశంలో మనము ఉంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్తలు చెబుతాం. అమ్మా అలానే కాక ఒక యవన స్త్రీని రోడ్డు పంపిస్తుంటే ఏం చెబుతారు తల్లిదండ్రులు? లోకం పాడైపోయింది, నీవు తిన్నగా వెళ్ళు, అటు ఇటు చూడవద్దు, కుర్రకొంక వేషాలు వేయొద్దు, జాగ్రత్తగా వెళ్ళి చదువుకొని ఇంటికి రాని తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పేసి జాగ్రత్తలు మనము విన్నాం. విన్నారా లేరండి? జాగ్రత్తలు ఒక వాహనం తోలుతున్నప్పుడు జాగ్రత్తలు చెబుతాం, ఒక ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు చెబుతాం, ఒక పని చేస్తున్నప్పుడు జాగ్రత్తలు చెబుతాం. ఇలా ఎందుకు జాగ్రత్తలు చెబుతున్నాం చెప్పండి? అయ్యా జాగ్రత్తలు ఎందుకు చెబుతున్నారు చెప్పండి? మనుషులు వారి బాగోగుల నిమిత్తమే. దేవునికి స్తోత్రం. వారి బాగోగుల నిమిత్తం విని దాని చెప్పును చేసిన వాడు, జాగ్రత్తగా చూసుకున్నవాడు ఏమవుతాడు? ధన్యుడవుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంతవరకు మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా చెప్పుకున్న విషయాలు మనము విన్నాం. కానీ యేసు ప్రభు చెప్పే 7 జాగ్రత్తలలో మొదటి జాగ్రత్త అంటే మనం తెలుసుకోవాలి. ఎవరు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు? ఆయన జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడా? మనం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడా? చెప్పండి, అందరూ నోరు చేసి చెప్పాలి బిగ్గరగా. ఆయన జాగ్రత్తగా ఉండాలని ఆయన కోసం ఆయన చెబుతున్నాడా, లేక మీరు జాగ్రత్తగా ఉండాలని ఆయన చెబుతున్నాడా? మనము అనగా నీవు నేను మనమందరము జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. అదిగో బురద, దాంట్లో కాలేస్తే ఏమవుతావు? జారుతావు. జాగ్రత్త లేకపోతే ఏమవుతావు? జారిపోతావు. జాగ్రత్త లేకపోతే ఏం చేస్తావు? పడిపోతావు. అవునా కదా? దేవుని మాటలు వింటున్న నీవు కూడా లోకమని బురదలో ఉన్నావు. లోకమని ఒక బురదనే ఒక లోకములో, ప్రపంచ నటనలో మనం ఉన్నాం. కాబట్టి జాగ్రత్త. ఏంటంట? జాగ్రత్త. ఏది జాగ్రత్త? యేసయ్య వస్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, హై జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, హై జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. హల్లెలూయా. యేసయ్య వస్తున్నాడు, జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? జాగ్రత్త లేక జారిపోయిన వారు ఏం చేయబడతారు? విడవబడతారు. జాగ్రత్త కలిగి మసులుకున్న వారు ఏం చేయబడతారు? పైకి ఎత్తబడతారు. ఎత్తబడేవారు జాగ్రత్త కలిగిన వారు, విడవబడేవారు అజాగ్రత్త హీనులు. మాదేం పోయిందిలే, ఏం పడతాము, అది దైవజనంత మాత్రాన పడిపోతామా? చూత్తరైన తప్ప నేను దాంట్లో పడ్డానని చెప్పాను అంటాడు. ఈరోజు సినిమాలు చూసేవాడిని కదిలిస్తే ఆయన చూడమాకరా, ఇవి జాగ్రత్తరా, వాటి వల్ల జీవితం పాడైపోద్ది అంటే నువ్వు మాకు చెప్పాలా ఏంటి? మాకు తెలీదా? అమ్మ అన్నారా లేరా? మాకు చెప్పాలా ఏంటి? మాకు తెలీదా? మా జాగ్రత్త నువ్వు చెప్తే నాలా అన్నట్టు ఏం చేస్తారా అంటే దైవజనుని మాటను ఏం చేస్తారు? తీసి తొంగలో దొక్కేస్తారు. మనుషుల మాట తీసి తొంగలో దొక్కుతారు. కొన్నాళ్ళకి అదే వ్యసనంగా అలవాటు అయిపోయి చూడరాని దృశ్యాలు చూసి ఏమైపోతారు? జాగ్రత్త కాస్త ఏమైంది? జారిపోయింది.
దేంట్లోనైనా పడిపోతావు. అందుకనే మన మనసు నిలబడలేనిది కాబట్టి నిలబెట్టుకోవడానికి ముందుగానే చిన్న చిన్న విషయాలు మనం జాగ్రత్తగా ఉంటే పెద్ద విషయాలు మనము జాగ్రత్తగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అవును కదా. బలమైన మంచి దాసుడా, కొద్ది విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకముగా ఉన్నావు. కొద్ది విషయాలు అనగా చిన్న చిన్న విషయాలు నమ్మకంగా ఉన్నవారు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు. చిన్నదే కదా దీనిలో నమ్మకం ఏంటి, చిన్నదే కదా దీనిలో జాగ్రత్త ఏంటి, మాట జాగ్రత్తమే కదా దీనిలో జాగ్రత్తలు అవసరమా? చాలా అవసరం. వింటున్నారా? నీ నోటి నుంచి వచ్చే మాటలు జాగ్రత్తగా ఉండాలి. మీరు నడిచే ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనం చూసే చూపులు అటు ఇటు చూడగా తిన్నగా చూడవలని అనేసి సొలొమోను ఆనాడే సామెతలో చెప్పాడు కదా, అన్నాడు లేదా? మీ కనులు సూటుగానే చూడాలి తప్ప అటు ఇటు తిరగక సూటుగా తిన్నగానే చూడాలి వలెను అనేసి కూడా సొలొమోను రచించిన సామెతల్లో కూడా మాటను మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభు చెప్పే జాగ్రత్త ఏంటో తెలుసుకోవాలి. యేసు ప్రభు చెప్పే జాగ్రత్త ఏంటో చూద్దాం రండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదవండి అయ్యా. మరియు ఆయన మీరేమి చేయుచున్నారో, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన జాగ్రత్తలలో 7 జాగ్రత్తలు అనుకున్నాం కదా, వాటిలో మొదటిది జాగ్రత్త. వేటిలో జాగ్రత్త ఉండాలి చెప్పండి? వేటిలో జాగ్రత్త ఉండాలి? అక్కడే ఉంది కదండి. వీటిలో జాగ్రత్తగా ఉండాలి. వినుచున్నే దానిలో జాగ్రత్త ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరినాడు ఇక్కడ? మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరే వింటున్నారు చెప్పండి? చెప్పండి. వాక్యం వింటున్నారా లేదా లోకస్తులు చెప్పుడు మాటలు వింటున్నారా? వాక్యం వింటున్నాం. ఏడున్నప్పుడు బయటికి వెళితే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటున్నాం. కొంచెం ముందు చదువుకోండి అయ్యా, కొంచెం ముందు చదువుకోండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు వీళ్ళు చెప్పే జాగ్రత్తలు వింటాం కానీ యేసు ప్రభు చెప్పే జాగ్రత్త మాత్రం మనము వినం. ఆయన ఎందుకు జాగ్రత్త చెబుతున్నాడు మనకి అంటే, వాక్యం విషయంలో జాగ్రత్త ఉండాలి. ఏటి విషయంలో జాగ్రత్త ఉండాలి చెప్పండి అందరూ? ఏ విషయంలో జాగ్రత్త ఉండాలమ్మా? వాక్యము విషయంలో జాగ్రత్త ఉండాలి. ఈ వాక్య విషయంలో జాగ్రత్త అంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరేం చేస్తున్నారు? వింటున్నారా? విని విడిచిపెడుతున్నారా? వింటే ఏది విన్నారు చెప్పండి? ఇప్పుడు అర్థమైంది. మీరు విన్నారో లేదా వినకుండా చెవులు మూసుకొని ఉన్నారో తెలిసిద్ది. దేని గురించి విన్నారు చెప్పండి? అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు విన్నారు కాబట్టి జాగ్రత్త గురించి విన్నామని చెప్పారు. వినకపోతే ఏదో చెప్పారండి కానీ బాగా చెప్పారు. ఏమంటాం? ఏదో చెప్పారండి దైవజనులు కానీ బాగా చెప్పారు. ఏం బాగా చెప్పారయ్యా అంటే బాగా చెప్పారు, అంతే కదా. ఏం చెప్పారు? బాగా చెప్పారు. ఇలా చెబుతూ అర్థం కాని భాషలో అర్థం కాని మేళంతో ఉంటే ఈ మాటలు చెబుతారు. విన్నవాడు ఏం చేస్తారు? ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నామంటే యేసు మన గురించి చెప్పిన 7 జాగ్రత్తల గురించి వింటున్నామని అని చెబుతున్నారు. కనుక ఆయన అంటున్నది ఏంటంటే, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా వినండి. జాగ్రత్తలు వింటున్న దాంట్లో 2 రకాలు ఉన్నాయి. వింటున్న దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి శారీరకమైనది, 2 ఆత్మీయపరమైనది. ఒకటి శారీరకమైనది, రెండవది ఆత్మపరకమైనది. ఈ అనగా అర్థం చేసుకుంటే శారీరకమైన దాన్ని ఆలోచన చేద్దాం. అందరు నా వైపు చూడండి, వాక్యం అర్థమవుతుందా? శారీరకమైనది ఎలాంటిదయ్యా అంటే, నువ్వు రోడ్డు మీదే ఉన్నావు, ఉదాహరణకు అర్థం అవటానికి. నీ గురించి వేరే వాళ్ళు అన్నారో లేదో తెలియదు, వారి మీద ద్వేషంతో ఏం చేస్తావు? నన్ను అని ఉన్నారు, నన్ను వాళ్ళు గుసగుసలాడుకోవడం నేను విన్నా, వారి ఇంట్లో వారి భార్య భర్తలు నా గురించి అనుకునే మాటలు నేను విన్నాననేసి ఏం చేస్తాం? గొడవ ఆడుకునే వారిగా ఉంటాం. కానీ నీకు వినో మాట్లాడతావో కొందరు తెలియదు, వినకుండా మాట్లాడేవారైతే ఎక్కువ, విని మాట్లాడేవారు తక్కువ. అయితే వినకుండా మాట్లాడి కల్పించుకొని నన్నే అన్నారు, నన్నే చేశారు, నన్నే తిట్టారు, నేను అనుకున్నాను, వారు నా గురించి మాట్లాడుకున్నారు అనేసి ఈ మాటలు ఏం చేస్తారు? జాగ్రత్తగా వింటారు. గమనించండి అమ్మా, వాక్యము విన్నంత వాక్యంలో కూడా ఉన్నదంత శ్రద్ధ, కానీ నీ గురించి ఎవరైనా ఇంతగాని చెప్పుకుంటున్నారంటే చెప్పండి, నీ గురించి కానీ ఇంతగాని చెప్పుకున్నారంటే నీ చెవులన్నీ ఎక్కడుంటాయి? ఆ గోడ పక్కనే ఉంటాయి. అందుకని గోడకి ఏమున్నాయి అంటారు? చెవులు ఉన్నాయి అంటారు. అర్థమవుతుంది? గోడకి ఏముంటాయి అంట?
చెవులు ఉంటాయంట. నువ్వేం మాట్లాడుకుంటున్నావు నీ ఇంట్లో వాళ్ళకి తెలుసు అనుకుంటావు, బయటకు వస్తే చూస్తే గోడ పక్కన చెవులు అతికించల్లా ఇనే స్త్రీలు ఉన్నారు, ఇనే పురుషులు కూడా ఉన్నారు. అందుకనే కదా ఇంట్లో జరిగింది వ్యవహారం బయటికి ఎలా లీక్ అవుతుంది అంటే, బయట ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, లీక్ చేస్తున్నాడు. అదిగో వారిద్దరు అలా తన్నుకున్నారంట, అలా ఆయన భార్యాభర్తలకి ఇలా కీసులాట వచ్చిందంట, అదిగో పలానా అట్టపోయిందంట, ఎట్టపోయాడంట అని వీళ్ళిద్దరు ఇంట్లో గుట్టులాడుకుంటుంటే ఆయన ఏం చేస్తాడు, వచ్చి ఏ మాటలు జాగ్రత్తగా వింటున్నాడు, పనికిరాని మాటలను జాగ్రత్తగా వింటున్నాడు, వ్యర్థమైన మాటలను జాగ్రత్తగా వింటున్నాడు, సరస్వతులను జాగ్రత్తగా వింటున్నాడే కానీ దేవుని వాక్యాన్ని వింటలేదు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినలేకపోతున్నారు. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఎలా వినాలి చెప్పండి, ఎలా వినాలి, శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే ఇద్దరు వ్యక్తులు మనం చూద్దాం. చూడండి, ఆ ఇద్దరు వ్యక్తులు, ఒకడు దేవుణ్ణి నమ్మిన వ్యక్తి, రెండో వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి. ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు, రెండో వ్యక్తి మాత్రం దేవుడు అంటే తెలీదు. వీరిద్దరూ స్నేహితులు, వీరిద్దరు కూడా స్నేహితులు. ఈ స్నేహితుల గురించి ఎందుకు మీతో చెప్తున్నానంటే, లోకస్తులంగా బ్రతికేవాడు వేటిని వింటున్నాడు, దేవుని ఎదుకు వచ్చేవాడు వేటిని వింటున్నాడు, వేటి మీద ఆశ పెట్టుకుంటున్నాడో అది మీరు గమనించాలి. అర్థమవుతుందా? బహుశా వీరి వల్ల మనం ఉంటున్నావేమో అన్నది కూడా మనము జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా మంచిది. అర్థమవుతుందా? కనుక ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏమనుకున్నాం, దేవుణ్ణి ఎరగని వ్యక్తి, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి. వీరిద్దరట పొలం వెళ్ళి వస్తుంటేనంట దారి మధ్యలో ఒక కుంట కనపడిందంట. దారి మధ్యలో ఏం కనపడింది, కుంట కనపడింది. ఆ కుంటలో చేపలు కనపడ్డాయి అంట. ఏం కనపడినాయి, ఆ కుంటలో చేపలు కనపడినాయి అంట. ఎవరు చూశారు ఆ కుంటలో చేపలు అంటే చెప్పండి, ఇద్దరు చూశారు. ప్రార్థనకు వచ్చేవాడు చూశాడు, ప్రార్థనకు రానివాడు చూశాడు. చూసి అనుకుంటాడు మనసులో, వాళ్ళ మనసులో ప్రార్థనకు వచ్చేవాడు అనుకుంటాడు, అరే రే 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 ఈ రోజు విడి రోజు కాకపోయింది, ఏ రోజు అయింది ఈ రోజు చెప్పండి. ఎన్నిసార్లు మీరు బాధపడలేదు చెప్పండి. మీరు కూడా ఆ వ్యక్తిలాగా మీరు బాధపడే ఉంటారు. అడ్డే రెడ్డే ఈ రోజు ఆదివారం అయిపోయింది, లేకపోతే ఈ రోజు నేను అక్కడ ఉండేవాడిని, నేను తెలుసా సిబ్బులో నేను ఎక్కడ ఉండేవాడిని తెలుసా చెప్పండి. పనుల్లో ఉండేవాడిని ఒకడు, సినిమాల్లో ఉండేవాడిని ఒకళ్ళు, పబ్లో ఉండేను ఒకడిని, పార్టీలో ఉండేను ఒకడిని, ఇలా చెప్పుకుంటూ పోతేవారు. వ్యక్తిగత విషయాలు అనేక రకరకాలు ఉన్నవి. ఇక నీ ప్రార్థనకు వచ్చేవాడు మనసు, బాబా ఈ రోజు ఆదివారం అయింది, ప్రార్థనకి వెళ్ళకపోతే దైవజనుడు ఊరుకోడు, ప్రార్థనకు వెళ్ళకపోతే దైవజనుడు ఊరుకోడే అంటున్నాడే గాని దేవుడు ఊరుకోడు అంటల్లా ఈరోజు మానవుడు. అవునా కదయ్యా? దైవజనుడు ఊరుకోడు కాదు, ఎవరు నష్టపోయేది అంటే మనమే కదా చెప్పండి. కాబట్టి ఇది దైవ ఆజ్ఞ. ఇదే ఆజ్ఞ, దైవ ఆజ్ఞ. ఏ ఆజ్ఞ అది? 4వ ఆజ్ఞ. ఏ ఆజ్ఞ అది చెప్పండి అండి, ఏ ఆజ్ఞ? ఆజ్ఞలు తెలియదా మీరు? రక్షణ పొందిన వారమే కదా, రక్షణ పొందేటప్పుడు 10 ఆజ్ఞలు చెబుతారు కదా, వాటిలో 4 ఆజ్ఞలు చెప్పరేంటి? 4వ దినము విశ్రాంతి దినము, పరిశుద్ధ దినముగా దానిని మనము ఆచరించాలి. అది పునరుద్ధాన దినం అంటారు, యూదుల భాషలో సబ్బత్ అని కూడా పిలుస్తారు. కాబట్టి అలాంటి దినాన్ని, పవిత్రమైన దినాన్ని, పునరుద్ధానమైన దినాన్ని మనుష్యుడు ఆచరించాలా లేదా? క్రైస్తవుడు ఆచరించాలా లేదా? ఆచరించాలి. ప్లస్ దాన్ని ఏం చేయాలి? పాటించేవాడిగా ఉండాలి. నీకు ఎన్ని పనులైనా ఉండుగాక, నువ్వెంత ఉద్యోగమైనా చేయగాక, దైవ ఆజ్ఞలు మనం ధిక్కరించేవారుగా ఉండకూడదు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మనసులో అనుకున్నాడు, ఈ రోజు మరి పెందల కాడనే వెళ్ళి ఆ మందిరానికి వెళ్ళి మా దైవజన్ని కనపడి వెంటనే వచ్చేసి వాడికి తెలియకుండా వాడికన్నా ముందుగానే ఏంది చేపలు పట్టుకోవాలి. ఇక వాడేమనుకుంటాడు, వీళ్ళలాగా అనుకుంటాడా లేదా? మొత్తం నేను ఒక్కడనే మిగిలాను, డబల్ ఆఫర్ అనుకుంటాడా లేదా అండి? అమ్మా ఈ ఎడుగుడి మందిరానికి వెళ్తాడు, ఇక ఈ చేపలు మొత్తం నాయే, 2 గంటలు 3 గంటలు ప్రార్థన జరిగింది ఎడుగుడి, ఈ 2 గంటలు నిదానంగా తోడుకొని బకెట్లో తీసుకొని ఇంటికి వెళ్ళి ఒలుచు కూడా కూర కూడా వండుకోవచ్చు అని అనుకుంటాడు లేదు. ఆలోచన ఈడుకున్న ఆలోచన వీళ్ళలో మొదలుతుంది. ముందు ఏది ప్రార్థనకు వచ్చే వ్యక్తిలో మొదలుతుంది, అన్నీ పట్టేసుకుంటాడేమో అనేసి ఒక ఆలోచన వాళ్ళలోనే మొదలుతుంది. సరే ఏది ఏమన్నా ఆదివారం అయిపోయింది కదా, అందుకని ఏం చేసే మనడు తొందరగా ఇంటికి వెళ్ళాడు, తానం చేశాడు, బైబుల్ పట్టుకున్నాడు, మందిరానికి వచ్చాడు, కూర్చున్నాడు, ఇక దైవజనుడు వాక్యం చదువుతున్నాడు. కానీ మనోడు మాత్రం వినే స్కోపులు మాత్రము లేడు. ఎందుకు వింటాడు? వాడి మనసు ఎక్కడుంది? మరి మన మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? మన మనసు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందా?
ఇంటి దగ్గర ఏమేమి మర్చిపోయి వచ్చాను, నా కొడుకు చెప్పకుండా వచ్చాడు, ఇంటికి వస్తే మళ్ళీ తగాదిద్దాము అనేసి ఇలా రకరకాలుగా అనుకుంటారు. అవునా కదా? కానీ మనోడు ఏం చేశాడు, ఇక్కడికి వచ్చి వాక్యం చెబుతుంటే మాత్రం వెంటల్లా. అర్థమవుతుందా అమ్మా? వాక్యం చెబుతుంటే మాత్రము దేవుని ఎరిగిన వ్యక్తి, ప్రార్థనకు వచ్చే వ్యక్తి మాత్రము వింటల్లా. ఎందుకు విషయం చెబుతానంటే ప్రభు ఏమన్నాడు, ఆయన మీరు వినుచున్న దాని యందు మీరు ఎలా ఉండమన్నాడు, జాగ్రత్తగా వినమన్నాడు. అర్థమవుతుంది? జాగ్రత్తగా వినమన్నాడు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి విన్నాడా? ప్రార్థనకు వచ్చేవాడు విన్నాడా? విన్నాడా? చెప్పండి, అందరూ నా వైపు చూడాలి. అయ్యా నత్తనేలు గారు చెప్పండి, విన్నాడు అతడు? ఎందుకెళ్ళా? చేపలు ఏమున్నాయి అక్కడ? చేపలు మొత్తం ఆడే పట్టుకుంటాడేమో అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు, మనసంతా అక్కడ పెట్టాడు, మనిషి మాత్రం ఎక్కడే ఉన్నాడు. మనసంతా అక్కడ పెట్టాడు, అక్కడ పెట్టాడు, మనిషి మాత్రం ఎక్కడే ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక ప్రార్థన అమ్మటం అయిందో లేదో మనోడు. ఏమండి వింటున్నారా? ప్రార్థన అయిందో లేదో ఎలా ఉంటారు తెలుసా? మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? అమ్మమ్మ చెప్పాలి, చెప్పాలి. మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? పరిశుద్ధంగా ఉన్నారు, కరెక్టే కాదట్లా. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? ప్రార్థన ఎరిగిన వ్యక్తి ప్రార్థన ఆమెన్ అనడంలోనే ఏం చేశాడు? నిమిషాల ప్రకారంగా వెళ్ళాడు. అంటే దీనికి అర్థం ఏంటి? ప్రార్థనకు వచ్చేటప్పుడేమో తాబేల్లాగా రావటం, ప్రార్థన అయిపోగానే పులి కన్నా వేగంగా పరిగెత్తడం. అవునా కదయ్యా అనిల్ గారు? అవునా కదా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు ప్రార్థనకు వచ్చేవాడు మనసంతా కూడా పులి వల్ల వేగంగా పరిగెత్తుతున్నాడు. అర్థమవుతుందా? క్షణికమైన ఆవేశంతో పరిగెత్తుతున్నాడు, వాడే పట్టుకుంటాడేమో అనేసి అక్కడికి వెళ్ళాడట. ఎట్టయితే ఎప్పుడు ముగిస్తావరని ఆయన అన్నాడు. చూస్తున్నాడు. ఎవరికి వెళ్తే చెప్పండి? దైవజనుడికి వెళ్ళి. మీరు చూస్తున్నారా? ఎప్పుడు ముగిస్తారు? ఎండ్లు ఈ వజాను ఉన్నాయి కదా, చెప్పండి. మేము వెళ్ళొద్దా అన్నట్టు వాళ్ళు అదే అనుకున్నారు. ఎప్పుడు ముగిస్తాడు? ఆ చేపలు మొత్తం అయిపోతే ఇక నేను వండుకోవడానికి ఏముంటుంది అనే ఉద్దేశంతో దైవజనుడు ఒక ఊరి విరిగి చూస్తున్నాడు మనోడు. సరే ఎట్టి వాళ్ళకే మరి టైం అన్న రీతిగా మరి దైవజనుడు ముగించాడు. ఆశీర్వాదం తీసుకున్నాడో లేదో తెలియదు కానీ ఇక ఇక్కడ పరిగెత్తడం వెళ్ళి అక్కడ తేలాడు. తేలంగానే మనోడికి నిదానంగా చేపలు పట్టుకుంటా ఉన్నాడండి. ఎవరు? ప్రార్థన అంటే రానివాడు, ప్రార్థన అంటే తెలియనివాడు, ఒక అన్యుడు చేపలు పట్టుకుంటున్నాడు. సరే ఇక మనోడు ఉన్న చోట ఉండకుండా ఏం చేశాడు తెలుసా? దేవుడిని ఎరగని వ్యక్తి, ప్రార్థనకి రానివాడు, అయ్యా మీ రోజు మీ మందిరానికి వెళ్ళావు కదా, ఈ రోజు మీ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారా అన్నాడంట. ఏమన్నాడంట తన స్నేహితుడిని? ఈ రోజు మీ పాస్టర్ గారు ఆదివారం రోజున మీ మందిరంలో ఏ వాక్యం చెప్పారా అన్నాడంట. మరి పేతురు గారు ఏ వాక్యం చెప్పాడు ఈ రోజు? చెప్పాలి. నీకేం తెలుసు? ఈరోజు మా పాస్టర్ గారు ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు. అదే ఏం చెప్పారంటే బాగా చెప్పారు అన్నాగా అంటున్నాడు ఆడు. ఏమన్నాడు? బాగా చెప్పాక అంటున్నాడు. ఇక ఎన్నిసార్లు అడిగినా కూడా ఏం చెప్పట్లే, బాగానే చెప్పావు. ఇలా ఎవరు చెబుతారు చెప్పనా? మనసు ఎక్కడ, మనసు ఎక్కడో మనిషి ఎక్కడ ఉంటే ఈ మాటలే చెబుతాం. నేనైనా నువ్వైనా మనమైనా. అవునా కదా? మనం ఒక వేదనలో ఉన్నాం అనుకో, చింతలో ఉన్నాం అనుకో, మన మనసు ప్రశాంతంగా లేదనుకో, మనసు ఎట్టేటో ఊరు మొత్తం తిరిగి వచ్చింది. అందుకని మనసుకి ఏముండాలి? స్పీడ్ బ్రేకర్లు వేయాలి. అర్థమవుతుందా? వాహనాలు తొందరకుండా వెళ్లకుండా ఉండాలంటే వాడికి ఏం పడాలి? స్పీడ్ బ్రేకర్లు ఉంటే అక్కడ జాగ్రత్త కలిగి ఉంటారు. స్పీడ్ బ్రేకర్ లేకపోతే ఏమవుతారు? జాగ్రత్త ఉందా? ఇక లేపితే లేపుడే. అర్థమవుతుందా? క్రైస్తవుడికి కూడా దేవుని సన్నిధికి వస్తే ఏముండాలి? మనసుకు స్పీడ్ బ్రేకర్ ఉండాలి. మన మనసు అటు ఇటు పోయేదిగా ఊగిసలాడేదిగా ఉండకూడదు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ఇక ఆయన అన్నాడంటే ఈ రోజు మీ పలానా దైవజనుడు దేని గురించి చెప్పాడు నేను చెప్పను అనేసి దైవజనుడు చెప్పిన మాటలు మొత్తం కూడా ఎవరు చెప్పాడు? చేపలు ప్రార్థనకు వచ్చి ప్రార్థనకు వెళ్ళి హాజరైన వాడికే చెప్పాడు. ఎవరు? ప్రార్థనకు రానంటి వాడు. అంటే ఇతడు ఎక్కడుంచాడు మనసు? ఆ బాకాలో వస్తున్న దైవజనుడు మాటల మీద ఏముంచాడు? శ్రద్ధ ఉంచి శ్రద్ధగా విన్నాడు. చేపలు పట్టిది ఒక ఎత్తు, కానీ దీనికన్నా ముందు దాని మీద ఎక్కువ ఏం చేశాడు? కేంద్రకించాడు. తన చెవులను
బాకాలో ఉంటూ వచ్చే మాటల మీద విన్నాడు. అందుకని ఈ రోజు మీ దైవజనుడు ఎలా చెప్పాడు, అలా చెప్పాడంటే ఇక్కడ మనోడు ఏం చేస్తాడక నోరు మూసుకొని ఉన్నాడు. చూశారు కదా, ఈనాడు దేవుని ఎరగిన వారు వారి యొక్క క్రియలను కాపాడుకుంటే దేవుని ఎరిగిన మనము వేటిలో పడిపోతున్నాం, వేటిలో దిగజారిపోతున్నాం, వేటిలో జాగ్రత్త లేని వారుగా ఉంటున్నాం అన్నది నీవు పరిశీలన చేయాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఏమంటున్నాడు మార్కు సువార్తలో 4:24 మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు. మార్కు సువార్త 4:24 ఏమన్నాడు? మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా వినాలి. దేన్ని జాగ్రత్తగా వినాలి అని చూస్తే సామెతలు 19:16 చదవండి. ఆపోజిట్ మాటలు చూద్దాం. సామెతలు 19:16 చదవండి. సామెతలు 19:16 చదవమ్మా. తనను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు. చెప్పండి మళ్ళీ ఒకసారి చదవమ్మా. 19:16 పేజీ నంబర్ 545. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. దేవునికి స్తోత్రం. చదవబడిన మాట అర్థమైందమ్మా? అమ్మా అందరికి అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి. ఏమర్థమైంది? అందరూ చెప్పారుగా అర్థమైందని. అమ్మ అన్న గారు ఏమర్థమైంది? ఎవరు గొనుగుతున్నారు కానీ చెప్పట్లే గట్టిగా. ఎవరు చస్తారు, ఎవరు బ్రతుకుతారు అన్నది ఇక్కడ కనపడుతుంది. ఎవరు బ్రతుకుతారు, ఎవరు చస్తారు అని అంటే ఇక్కడ సొలొమోను తెలియపరుచున్న జ్ఞాని ఏమంటున్నాడంటే, ఆజ్ఞను గైకొనవాడు తన్ను కాపాడుకుంటాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చస్తాడు. ఇప్పుడు జాగ్రత్త అవసరమా, అజాగ్రత్త అవసరమా? అజాగ్రత్తగా ఉన్నవాడు అనిపించుకున్నాడా, జాగ్రత్తగా ఉన్నవాడు అనిపించుకున్నాడా? అజాగ్రత్తగా వాక్యం విన్నవాడే కదా ప్రార్థనకు రాని వారి చేత అనిపించుకుంది, అవునా కదా? దూరాన్ని వింటున్నారు కానీ మైక్ శబ్దం ద్వారా మన మనసులు మాత్రమే వినే స్కోప్ లో ఉంటుందా? అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసేవారిగా ఉండాలనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎవరు బ్రతుకుతున్నారు అంటే అజాగ్రత్తగా బ్రతికేవాడు కాదు, కానీ జాగ్రత్తగా బతికేవాడు బ్రతుకుతాడు. ఏంటంట? జాగ్రత్తగా బతికేవాడు బతుకుతాడు. మరి జాగ్రత్తగా బతుకుదామా, అజాగ్రత్తగా బతుకుదామా? ఏడదాకా ఎందుకు? ఇది ఎండాకాలం కదా, బయటికి వెళ్తున్నప్పుడు ఏమేమి తెచ్చుకుంటావు పక్కన చెప్పండి. అది జాగ్రత్త కదా? ఎందుకని? మరి దాహం అయితే తీర్చుకోవడానికి నీళ్ళు అవసరం, అది జాగ్రత్త. ఇంకోటి ఏంటి? మజ్జిగ తెచ్చుకుంటారు, లేదా ఇంకొకటి ఏంటి? గొడుగు తెచ్చుకుంటారు, అవునా కదా? ఇలా సెలవు తగ్గ వస్తువులు తాగుతా, సెలవు తగ్గ వస్తువులు చేస్తా. దేనికి జాగ్రత్త? ఆరోగ్యానికి జాగ్రత్త. అనారోగ్యం వస్తే ఎవడు లేపుతాడు? ఇంట్లో ఒక్కడనే కదా అనుకుంటే ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. కరెక్టే కాదంటలా. శరీరానుసారమైన విషయాలంతా జాగ్రత్త దేవుని వాక్యంలో ఉండాలి ముఖ్యంగా. అర్థమవుతుందా? అదే అన్నాడు ఇందాక, మీరు ఏదైతే వింటున్నారో ఆయన చెప్పిన మాట అది జాగ్రత్తగా మీరు వినాలి. ఉదాహరణకి దాని గురించి ఏం మాట విన్నాం? ఆజ్ఞ గైకొన్నవాడు తను తాను కాపాడుకుంటాడు. లేక తర్వాత ఏమన్నాడు? తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా. జాగ్రత్త వేరు, అజాగ్రత్త వేరు. అజాగ్రత్త అంటే అశ్రద్ధ అనుకోండి, జాగ్రత్త అంటే శ్రద్ధ అనుకోండి. అశ్రద్ధగా ఉన్నవాడు ఏం చేస్తాడు? దరిద్రుడవుతాడు అన్నాడు లేదా? ఏమన్నాడు వాక్యములో? శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధహీనుడు ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు. కాబట్టి మనం అలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మరొక మాట చూసుకొని మనం వాక్యాన్ని ముగిద్దాం. యాకోబు పత్రిక 1:22 చదువుకుందాం. ఆపోజిట్ మాటలు చూద్దాం. యాకోబు పత్రిక 1:22 చదవండి. 1:22 యాకోబు పత్రిక. వేటిలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు మనతో. పేజీ నెంబర్ 210 యాకోబు రాసిన మొదటి పత్రిక 22వ వచనం చదవండి.
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువయ్యా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారై ఉండు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి ఒక క్రైస్తవుడు? ఎలా ఉండాలి ఒక క్రైస్తవుడు? ఎలా ఉండాలి? ఒకటోసారి చెప్పండి. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి? రెండోసారి చెప్పండి. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఇన్నిసార్లు అడుగుతున్నా గానీ ఈ పాటలు పాడతాం మనకు రాదుగా. ఆ పాటలు అయితే అస్సలు కదుగో పేదరు గారు ఏమన్నా, ఆ పాటలు అయితే మామూలుగా రావు. ఈ పాటలు పాడతల్లా ఏమన్నాడు? క్రైస్తవుడు ఎలా ఉండాలంట? అక్కడే ఉంది కదండి, మళ్ళా చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక వ్యక్తి వాక్యం వింటున్నాడంటే అతని ప్రవర్తన ఎలా ఉండిద్ది? వాక్య ప్రకారంగానే ఉండిద్ది. ఒక వ్యక్తి నాకు గాదులు అన్నట్టుగా అజాగ్రత్తలు వింటే అతని ప్రవర్తన ఎలా ఉండిద్ది? అతని చేష్టలే మనకి ఏం తెలియపరుస్తాయి? తేటగా తెలియపరచబడతాయి. అతడు వాక్యం వింటున్నాడా, అంగీకరిస్తున్నాడా అనేసి కూడా తెలియపరచబడింది. ఎందుకు ఎక్కడ దాకెందుకు? మనం గత వారంలో విన్నాం కదా, లుస్త్రా అనే గ్రామంలో బలహీనము కలిగిన పాదము కలిగిన ఒకడు ఉన్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కృంటివాడిగా ఉన్నాడు అనేసి అపొస్తలుల కార్యములు మనం చూస్తాం. మాటలు అర్థమవుతుందా? అక్కడ ఏముండదు అంటే, ఆ పౌలు గారు ఇలా మాటలు చెబుతుండగా అతనికి ఏం కలిగింది అన్నది కూడా చూడండి. ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యాలు తీయండి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనం చదవండి. 7వ వచనం కాడ నుంచి నేను చెప్పిన పదాలు ఉన్నాయి అక్కడ. లుస్త్రా బలహీన పాదం గల ఒకడున్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. తర్వాత చదువు ఇక్కడ నుంచి. అతడు పౌలు మాట్లాడుట వినేను. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఎవరికి ఉండిద్ది చెప్పండి ఇప్పుడు మా? విశ్వాసం అన్నది ఎవరికి ఉండిద్ది? ఏదడితే ఏం చెబుతాడు అయ్యగారు అన్నాడు చూస్తున్నారా? విశ్వాసం ఎవరికి ఉండిద్ది? ఇక్కడ మీకు చదివాం కదా, ఉంది కదా, కుంటివాడు ఉన్నాడు. అతడు ఎవరి మాటలు విన్నాడు? పౌలు మాటలు విన్నాడు. పౌలు ఎవరి మాటలు చెబుతున్నాడు? దేవుని మాటలు. ఇప్పుడు ఆ కుంటివాడు ఎవరి మాటలు విన్నట్లు? దేవుని మాట విన్నట్లు. దేవుని మాటలు వినడం వలన దైవజనుడికి ఇచ్చిన కృపావరం ఏంటయ్యా అంటే, పౌలుకి అతడు స్వస్థత పొందుతానని అతనికి విశ్వాసము కలుగుట చూచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడి వచ్చిన మీలో కూడా ఏ బలహీనతో మీ వద్దకు వచ్చారో, ఏ బలహీనతో, ఏ వ్యాధితో, ఏ రోగముతో, ఏ వ్యసనాలతో, ఏ పాపిష్టమైన బ్రతుకులు మార్చుకోవడానికి మనం వచ్చామో దేవుడు చూసి దైవజనుడు ప్రేరేపించి అంటాడు, ఇతనిలాగే అంటాడు, అతడు వాక్యాన్ని అంగీకరించి ఉన్నాడు గనుక అతను కలిగిన రోగములను విడిపిస్తాను. అతడు వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకున్నాడు గనుక అతని బలహీనతలు విడిపిస్తాను. అతను కలిగిన ఆర్థిక సమస్యలు విడిపిస్తాను. అతను కలిగిన రుణబాధలు తీరుస్తాను అనేసి అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? నువ్వు వినే దానిని బట్టి అన్నాడు. ఇక్కడ పౌలు వినే వాడితో మాట్లాడా, వినని వాడితో మాట్లాడా? విన్న కుంటి వాడితోనే. మరి చూస్తానికి అంగవైక్యం కలిగిన వాడు కావచ్చేమో, కానీ వాక్యాన్ని మాత్రమైతే ఎంత కూడా పోకుండా శ్రద్ధగా విన్నాడండి. అంత సమాజ మందిరం ఇతడే ఎందుకు పేరు పొక్కాడయ్యా అంటే, అందరూ మాకు తెలిసినదే కదా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మేము వినదా, ఈరోజు ఆన్లైన్లో రావట్లేదా, ఎన్ని ప్రసంగాలు వింటలా, ఏం చేయట్లా అన్నాడు. చూస్తున్నారు. ఎన్ని విన్నాగా అడిగితే చెబుతున్నావా? అడిగితే చెబుతున్నారా? అది ఏమాట అంటావు? బాగా చెప్పారని చెబుతావు. పద్దాలు అది అని అడిగితే, అయ్యా నువ్వు క్రైస్తవుడు, అమ్మో ఎంత బాగా చెప్పాడంటే, ఎంత ఆత్మీయంగా ఎదుగులయ్యాడంటే నీ గురించి నా గురించి చెప్పాలా? అట్లా ఉండిద్ది. బాగా చెప్పామని చెప్పు మాటకు వచ్చే రివార్డులు అవన్నీ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాదు. కనుక మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇతడు విశ్వాసమును గ్రహించింది ఎప్పుడయ్యా అంటే, వాక్యము విన్నప్పుడు ఇతనికి విశ్వాసం ఉందని గ్రహించి అతను ఏం చేశాడు? పిలిచి నీ పాదములు సరిగా
నేల మీద మోపి లేచి నడవమంటే ఆ ద్వారాన్ని అతడు ఏం చేశాడు? ఆ మాట చెప్పునే లేచి నడవసాగాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చూద్దాం హల్లెలూయా. విన్నారా? ఇప్పుడు అతడు ఎలా స్వస్థత పొందాడు? ఎలా పొందాడు? వినుట వలన. ఈనాడు మనం స్వస్థత పొందాలంటే ఏం చేయాలి? దేన్ని వినాలి? వేటిని వినకూడదు? చెడు మాటలు, లోక మాటలు, చెప్పుడు మాటలు వినకూడదు. వేటిని వినాలి? దేవుని మాటలు వినాలి. అంతే. తింటే గారెలే తినాలంటారు అంటే అర్థమవుతుంది. తింటే గారెలే తినాలంట, వింటే వాక్యమే వినాలి. వింటున్నామండి వాక్యాలు? వాక్యాలు వింటున్నామండి? వాక్యాలు వినే గుంపు కాదు మనం, గారెల గుంపు అంట. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు కొందరు ఉంటారు అలా అని కూడా సామెత ఊరకలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, వాక్య వినే బిడ్డలుగా ఉండాలి, వాక్యమందు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇందాక చదువుబడిన మాటలు చూడండి, యాకోబు పత్రికలో ఏమన్నాడా? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించేవారే ఉండుడి. ఎవడైనా వాక్యమును వినువాడే ఉండి దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. వేటిని పోలి ఉన్నాడు? మనుషుని ముఖము అద్దంలో చూసుకుంటే మొహం మీద ఉంది మడత, ముచ్చ, గీత ఏదైనా కానీ దేని ద్వారా తెలిసిద్ది? అద్దం ద్వారా. అలాగే వాక్యము విని దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడు అద్దంలో చూసుకునే వారి ముఖాల మీద ఉన్న గాయాలు, ఆ మచ్చలు ఎలా ఉంటాయో వాడి బ్రతుకు కూడా అలాగనే ఉండిద్దని మరి యాకోబు మరి దేవుని యొక్క మాటలు మనతో ఈ రాత్రి యొక్క ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వినేవారు ధన్యులా, విని దాని ప్రకారంగా ఆచరించేవారు ధన్యులా? విని దాని ప్రకారంగా పాటించి ఆచరించే వారే ధన్యులు. దేవునికి స్తోత్రం. ఇప్పటికి ఎన్ని మాటలు విన్నాం? 3 మాటలు విన్నారా? సరే 3 మాటలు అన్నారు. ఏ 3 మాటలు చెప్పండి ఎలీషా గారు, చెప్పండి. 3 మాటలు అన్నారు కదా. వినది 1, దానికి ఆపోజిట్ మాటలు 2 అర్థమవటానికి. అప్పుడు మొత్తం 3 రెఫరెన్స్లు విన్నాం. చరిత్రను ఆధారం చేసుకోవడానికి అపోస్తుల కార్యాన్ని మనము అపోస్తుల కార్యంలోనికి వచ్చాం. అక్కడ లుస్త్రా బలహీనంగా పాదములు వెత్తి విన్నాడు కాబట్టి ఏమన్నాడు? స్వస్థత పొందాడు. అందుకని దేవుని వాక్యం సెలవిచ్చింది, వినుట వలన విశ్వాసము కలిగింది. వినకుండా విశ్వాసము రాదు. వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఎంతో శ్రద్ధతో, ఎంతో భక్తితో, ఎంతో క్రమశిక్షణతో ఆయన కట్టలు గైకున్న వారైతే ధన్యులుగా పేరు పొందేవారికి ఉంటారనేసి మరి పరిశుద్ధమైన లేఖనాలతో దేవుడు మాట్లాడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు పలికిన 7 జాగ్రత్తలలో మనం ఈ వారము ధ్యానించింది ఏ జాగ్రత్త? ఎన్ని జాగ్రత్తలు? 3 అంటారు. మళ్ళీ ఇందాకే చెప్పాను కదా, 7 అంటారు. ఈరోజు చెప్పుకున్న జాగ్రత్తలు ఎన్ని? 1. దేవునికి స్తోత్రం. ఏం జాగ్రత్తలు చెప్పుకున్నాం? 1 జాగ్రత్త. ఆ జాగ్రత్త చెప్పండి. ఆయన మార్కు సువార్తలో ఏమన్నాడు? ఆయన చెప్పండి, వినే విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. దానికి అర్థం అవడానికి, ఇంకా లోతుకి వెళ్ళడానికి 2 రెఫరెన్స్లు మనం చూసాం. మొదటిది సామెతల్లో, ఆజ్ఞను గైకొనివాడు తనను కాపాడుకుంటాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్త కలిగిన వాడు చస్తాడు. సత్య గుంపులో ఉందాం, బతికే గుంపులో ఉందామా? చెప్పండి. సత్య గుంపులో ఉందాం, బతికే గుంపులో ఉందామా? అనిల్ గారు చెప్పాలా? బతికే గుంపులో ఉండాలంటే అజాగ్రత్త అవసరమా, జాగ్రత్త అవసరమా? జాగ్రత్త అవసరం. వీటిలో జాగ్రత్త, వినే వాక్యం విషయంలో జాగ్రత్త. చెప్పుడు మాటలు మనల్ని ఎవరైనా పడేయాలనుకున్న వాడు ఏం చేస్తారో తెలుసా? ఎక్కేసే మాటలు చెబుతారు. అయ్యను కూడా మనం పడిపోయేవారుగా అని ఉండకూడదు. జాగ్రత్తగా ఆలోచన చేసి పరిశీలన చేసి మనం ముందుకు కొనసాగాలి తప్ప ఎవరో అన్నారు నీకేదో పుల్ల ముట్టించారు, నువ్వు 4 తాటాకులు కొంపలు తగలబెడతాం కాదు కావాల్సింది. జాగ్రత్తగా విని మాట్లాడాలి. జాగ్రత్తగా విని మనం ప్రవర్తించే వారిగా ఉంటే బ్రతుకుతాం. ప్రవర్తన విషయంలో కూడా అజాగ్రత్తగా ఉంటే చస్తాం. కాబట్టి అలా చచ్చే వారిగా మనం ఉండడానికి దేవుడు మనలను పిలవలేదు. అలా ఆయన మనల్ని ప్రత్యేక పరచలేదు. మనం బ్రతికే వారిగా ఉండాలి, మండే జ్వాలలాగా ఉండాలి. ఆయన యొక్క కార్యములను మనము, ఆయన యొక్క చేతి పనులను మనం ఏం చేయాలి? ప్రచురపరుస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి 7 జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త, వేటిలో జాగ్రత్త అంటే 1
వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈనాడు కూడి వచ్చిన బిడ్డలారా, లైవ్ ద్వారా ఉన్న బిడ్డలారా, మైక్ యంత్రం ఉన్న బిడ్డలారా, మీరు వేటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నారు? దేవుని సన్నిధికి వస్తున్నారు కదా, మరి చెప్పబడుచున్న వాక్యాలు దైవజనుడు చూస్తున్న బోధించిన ప్రతి ఒక్క మాటలు మీరు శ్రద్ధగా వింటున్నారా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇంతవరకు అజాగ్రత్తతో విన్నావేమో, అందుకని దరిద్రత మనకు ప్రాప్తిచ్చింది, అందుకని మన కుటుంబంలో మనశ్శాంతి లేదు, అందుకని మన కుటుంబాలు శాంతి లేదు, అందుకని మన కుటుంబాల ఐక్యత లేదు, ఒకరికొకరు సమాధానం లేదు ఉండగల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని అజాగ్రత్తతో విన్నాం, అజాగ్రత్తతో అనుసరించాం కాబట్టి కుటుంబాల్లో మేలు పొందలేకపోయాము. ఈ రోజైనా ఈ క్షణమైన మిత్రమా, సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని దైవజనుడు చెప్పే ప్రతి మాటలు మనము పట్టుకొని మనం హృదయపూర్వకంగా దాన్ని అనుసరించే వారిగా మనము ఉండాలి అన్నాడు కదా యాకోబు పత్రికలో. మీరు వాక్యం వినడమే కాదు కానీ దాని వాక్యానుసారంగా ప్రవర్తించేవాడే ధన్యుడు అన్నాడు. కాబట్టి అలా మనము బ్రతకాలని చేసి దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి ఒక వారములో ఒక జాగ్రత్త మనం చూసుకున్నాం కదా, మిగతా 6 జాగ్రత్తలు ప్రభు చిత్తం అయితే మరొకసారి మనం చూసుకుందాం. కానీ ఈ సమయంలో వేటిలోనూ జాగ్రత్తగా ఉంటున్నాం, వినే విషయాల్లో జాగ్రత్త ఉంటుందా అన్నది పరిశీలన చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ రోజు నుంచి, క్షణం నుంచి వాక్య విషయంలో మనకి జాగ్రత్తగా వినే చెవులను, గ్రహించే మనసును దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నిన్న వాక్య నిమిత్తం నిజమే ప్రభా, ఎన్నాళ్ళు భక్తి విషయాల్లో ఇదిగో క్రైస్తవుడని చెప్పుకుంటూ, ఇదిగో నా తండ్రి ప్రార్థనకు వస్తున్నానని చెప్పుకుంటున్నాయినా వాక్య విషయంలో అజాగ్రత్తగా ఉన్నానయ్యా, ఆత్మ విషయాల్లో చచ్చిపోయిన వాడిగా ఉన్నానయ్యా అని మనం ఒప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్లో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దామమ్మా. నువ్వు ఏ బాధతో మరి ఆయన వద్దకు వచ్చావో, ఏ పరిస్థితి ఆయన వద్దకు వచ్చావో, అయ్యా నా హృదయంలో ఎందుకు నేను మాటలు ఉండలేదంటే ప్రభు చెప్పాడు కదా, ఇదిగో విత్తబడిన విత్తము పొదలో చల్లబడితే నీ వాక్యము నీలో ఉండదు, ఇదిగో రాత్రి నెల పడితే ఫలించదు, మంచి నెల పడితే 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతలుగా ఫలించిద్దని దేవుడు చెప్పాడు కదా. ఈనాడు మనం ఎన్ని వాక్యాలు విన్నాం, ఎన్నో ప్రసంగాలు విన్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఇదిగో శనివారం అని కాదు, బుధవారం అని కాదు, ఆదివారం అని కాదు, అనేక రకరకాల మీటింగుల చోట్ల కూడా మనము గొప్ప గొప్ప ప్రసంగాలు విన్నా కూడా మన బ్రతుకు మార్తలేదు అంటే మనము అజాగ్రత్తతో ఉన్నామయ్యా. అయ్యా మేము అజాగ్రత్త వాక్యాలు విన్నామయ్యా, అయ్యా పడచోతు విన్నాను ఒప్పుకుందామమ్మా. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఈ ప్రార్థన ఎంతో ఇంపైనది కాబట్టి, దిద్దుబాటు ప్రార్థన ఎంతో దేవునికి సంతోషకరమైనది కాబట్టి ఒప్పుకుందాం. నిజమేనయ్యా, దైవజనుని మాటలు చెబుతుంటే అందరు నోరు తెరవాలి. 2 నిమిషాలు నోరు తెరుద్దామమ్మా. ఎందుకంటే ప్రభు బల్లారాధనలో చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుందాం. నిజమే ప్రభువా, దైవజనుడు ఒక మాట అంటే అయ్యా శ్రద్ధగా వెళ్ళలేకపోయానయ్యా, ఇదిగో భార్య ఒక మాట చెబుతుంటే ఏందులో వినేదైనా అశ్రద్ధ చేశానయ్యా. అయ్యా భర్త విషయంలో భార్య ఒక మాట అంటుంటే ఆయన దాని మాట వినేది ఏనేసేసి పెద్దరంగా మాట్లాడిన వాడు ఉన్నాను ఆయన ఒప్పుకోండమ్మా. దేవుడు నమ్మదగిన వాడు, మనం క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం విడిపించి పవిత్రులుగా చేస్తాడు కాబట్టి ఒప్పుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి దేవా, నీ అయ్యా నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగోనైనా ఇది ఆస్తును నిలబెట్టుకొని కొద్ది మాటలు నాకు మాకు మా అందరికి అందించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో నీవు మా నిమిత్తం పలికిన 7 జాగ్రత్తలలో మొదటి జాగ్రత్త వినే వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నావు ప్రభువా. ఈ రోజు నుంచి, క్షణము నుంచి నైనా వాక్యం వినే విషయంలో జాగ్రత్త ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలకు దయచేయండి. మైకి యంత్ర ద్వారా బిడ్డలకు దయచేయండి. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు మీరు దయచేయండి. ఇది అవసరమైన మాకు కూడా వెనకల్ల చూడను మాకు దయచేయను ఆయన. విని విడిచిపెట్టే వారిగా కాకుండా విన్న దాంట్లో విశేష జాగ్రత్త కలిగి ఉండమని కూడా పౌలు గారు నీ మాటను తెలియపరిచారయ్యా. కాబట్టి అలాంటి జాగ్రత్త మాకు దయచేసి మిగతా ఆ 6 జాగ్రత్తలు మరొకసారి మేము జ్ఞాపకం చేసుకొని అయితే దాని ప్రకారం మేము మసలు కూడా కృప చూపమని, విన్న మాటలు వ్యర్థంగా పోకుండా మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించేటట్లు కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరు కొందనాలమ్మా, అందరు కొందనాలయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. ఎవరు వస్తున్నారు అమ్మ? ఎవరు వస్తున్నారు? చెప్పరేంటి? జాగ్రత్తగా విన్నారా? ఇప్పుడు ఏమన్నా చెప్పండి. యేసయ్యా, అతి జాగ్రత్తగా వింటే మనకేం వస్తాయి? శ్రమలు వస్తాయి. అతి జాగ్రత్తగా వింటే కష్టాలు పాలవుతాం.
అతి జాగ్రత్తగా వింటే మన కుటుంబాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. జాగ్రత్త కలిగి దేవుని వాక్యం వింటే దేవుడు ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు, కుటుంబాన్ని కడతాడు, అండి రక్షణ ఇస్తాడు, మారుమనిస్తాడు, సమస్తమును ఆయనే సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకసరమైన మాటలు మనము వినకూడదు. లోకమే, లోకం మాటలు లోకమే, అవునా? దేవుని మాటలు దేవుని మాటలే. అంటే విన్నవాడేమయ్యాడు? దేవుని తెలుసుకున్నవాడేమయ్యాడు? దేవుని తెలుసుకోలేనాడు ఏమయ్యాడు? ఎట్లా ఉన్నాడు? ఏమండి ఎట్లా ఉన్నాడు? దేవుడు తెలుసుకున్నవాడేమో అతి జాగ్రత్తగా విని ఎక్కడున్నాడు? చెప్పలేకపోయాడు. తోటివాడు అడిగినప్పుడు చెప్పలేకపోయాడు. ఏమండి దేవుణ్ణి ఎరగిన వాడు ఏం చేశాడు? జాగ్రత్తగా విన్నాడు. ఏంటయ్యి? దేవుని మాటలు జాగ్రత్తగా విన్నాడు. స్నేహితుడు అడిగినప్పుడు సమాధానము ఇచ్చాడు. మరి మనము కూడా ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నాం? దేవుని మందిరములో దేవుని వాక్యం మనం జాగ్రత్తగా విని ఎవరికి చెప్పాలి? వెళ్ళి ఎవరు చెప్పాలి? మన యజమానులకి చెప్పాలి, యజమానుడికి చెప్పాలి. యజమానుడికి చెప్పి యజమానుని కూడా మార్చి దేవుని యొద్దకు నడిపించాలి. పురుషులైతే ఎవరు చెప్పాలి? ఏమండి పురుషులైతే తమ యజమానురాలకి చెప్పుకోవాలి, బిడ్డలకు చెప్పుకోవాలి, తల్లిదండ్రులు చెప్పుకోవాలి. అందరికి కూడా దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినేటట్లుగా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో మాటలు వింటే ఏమీ రాదు, కానీ దేవుని వాక్యం జాగ్రత్తగా వింటే మనకు ఆశీర్వాదము వచ్చేది. హల్లెలూయా. మరి సమయము చాలా అయిపోయింది కనుక మరి దేవుని యొక్క ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం మనం మోసుకొని, ఏమన్నా వాక్యం మోసుకొని మనం గృహాలకి హృదయములు భద్రపరుచుకొని, భద్రపరుచుకొని దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే ధన్యురాలుగా మనము ఉంటామని దేవుని వాక్యమే సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడి చిత్తమైతే సమయం చాలా అయిపోయింది కనుక దేవుని చిత్తమైతే మరొకసారి చెప్పుకుందాము. దేవుని శరీరములో చేయి వేసి ఎవరైనా లేచి సమాధానం అడుగుదాం.